జగదాత్రి వాళ్ళ ఇంటికి మేఘన వాళ్ళ అమ్మమ్మ గారు ఫోటోగ్రాఫర్ని పట్టుకొని వస్తారు. వచ్చి కేదార్తో ఫోటోలు దిగుతూ ఉంటుంది మేఘన. అప్పుడు జగదాత్రి ఏం చేస్తుందంటే తల పట్టుకొని ఒక మూల కూర్చుంటుంది. అప్పుడు నిషి వాళ్ళ అత్తగారు పోయి ఆమె పక్క కూర్చొని నిషి ఇలా అంటుంది జగదాత్రితో, ఊరికే తల పట్టుకొని కూర్చోవడం తప్ప నువ్వేం చేయలేవే అని చెప్పి వెటకారంగా నిషి వాళ్ళ జగదాత్రితో అంటుంది. అంటుంది కదా, మళ్ళీ వాళ్ళు వేసే కుప్పిగంతుల్నే ఆపలేకపోయావు, రేపు పెళ్ళేం ఆపుతావే అని చెప్పేసి నిషి వాళ్ళ జగదాత్రితో అంటుంది. అప్పుడు జగదాత్రి కోపం బాగా వచ్చి లేచిపోయి మేఘన ఉన్న కేదార్ డ్యాన్స్ చేస్తుండ మ్యూజిక్ని ఆపుతుంది. అప్పుడు వాళ్ళు డ్యాన్స్ ఆపేస్తారు. ఆపేసి ఏం చేస్తున్నావు జగదాత్రి అని మేఘన అంటుంది. మరి మీరేం చేస్తున్నారు మేఘన అని చెప్పేసి జగదాత్రి అంటుంది. అని అంటే అప్పుడు కేదార్ ఇలా చూస్తారు. చూసి అంటది కదా, అసలు ఇది ఇల్లు అనుకున్నావా లేకపోతే క్లబ్ అనుకుంటున్నావా కేదార్ అని చెప్పేసి జగదాత్రి కేదార్ని అంటుంది. అప్పుడు మేఘన అంటుంది కదా, నువ్వేం చెప్పావు కేదార్, నాకు నచ్చినట్టుగా ఉంటానని చెప్పావు కదా, మరి నువ్వు ఏం చెప్పట్లేదు ఏంటి అని చెప్పేసి అని అంటే ఏం చెప్పాలి అని చెప్పి అని అంటే నువ్వు నాకు నచ్చినట్టుగా ఉండకపోతే మాత్రం నేను పాయిజన్ తాగేస్తాను అని చెప్పేసి తన చేతిలో ఉన్న పాయిజన్ బాటిల్ని చూపిస్తుంది. అప్పుడు జగదాత్రి అంటుంది కదా, తాగు అని అంటుంది. అని అంటే అలానే చూస్తుండిపోతుంది మేఘన. ఏంటి అని చెప్పి మేఘన అంటుంది, తాగు, విషము నీ చేతిలోనే ఉంది కదా, తాగు అని అంటుంది. అన్నప్పుడు ఊరికే బెదిరిస్తున్నాను అనుకుంటుంది. కాదని నిరూపించుకోవాలి అని చెప్పి మేఘన అంటుంది. నిరూపించుకోవాలని అనడం కాదు, ఇలా పట్టుకొని నిలబడడం కాదు, ఆ పాయిజన్ను ఇలా తాగాలి అని చెప్పేసి బలవంతంగా మేఘన నోట్లో జగదాత్రి ఆ పాయిజన్ను పోస్తుంది. అప్పుడు వాళ్ళంతా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. అసలు నిజంగా అది పాయిజన్ బాటిలా లేక బెదిరించడానికి ఏమన్నా హనీ బాటిల్ తీసుకొచ్చుకొని మేఘన బెదిరిస్తుందా, అసలు ఏం జరుగుతుందో అన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దాం.